హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో అరుగుదలను పెంచుకోవడానికి వేడిగా చారు 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, బెల్లం ముక్క కూడా సేమ్ చింతపండు తీసుకున్నాము అంతేనండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు, చారు పొడి, తీసుకోవాలనుకుంటే టమాటోలు, ములక్కాళ్ళు, బెండకాయలు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని దాంట్లోకి చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు. చూడండి, నేను చూపించే విధంగానే చారు పెట్టుకోవాలని లేదు, చారు పెట్టుకునే విధానాల్లో ఇదొక పద్ధతి. పసుపు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకున్నాం కదా, చింతపండు, బెల్లం ముక్క, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, 2 బెండకాయ ముక్కలు, కొత్తిమీర. మీరు వేసుకోవాలనుకుంటే దీంట్లోనే ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఇంతకుముందు మన వీడియోలో చారు పొడి ఎలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ చారు పొడి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అన్నీ యాడ్ చేసుకుని కలిపి దీన్ని ఊరనిస్తే మంచిది. ఒక 10 to 15 మినిట్స్ అదలా పక్క వదిలేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పొంగొచ్చేస్తూ ఉంటుంది, కలుపుకుంటూ మరగనివ్వాలి. ముక్కలన్నీ మగ్గాలి. మొత్తం చారంతా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆవిరిలో వస్తూ ఉడకాలండి. ఇలా తయారు చేసుకుని చారుని పక్కన పెట్టి ఈలోపు పక్కన స్టవ్ మీద ఇంకో బాంటి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి దూరగా వేపి చారులో యాడ్ చేసేసుకోండి. ఇంతే, వేడి చారు రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.